అయింది. మళ్ళీ భవిష్యత్తులో ఇంకొకటి తలెత్తకుండా చూస్తాం మేము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు తలెత్తడానికి భయపడే పరిస్థితి సృష్టిస్తాం అని వీళ్ళు వాళ్ళకి చెప్పడం, వాళ్ళు ఓకే చేయటం, ఆ పర్యవసానం ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు. అంటే భవిష్యత్తులో భయపెట్టేయాలా, వణికించేయాలా, ప్రాణాలు తీసేయాలా, దాడులు చేసేయాలి, పార్టీ జెండా పట్టుకుంటే భయపడేలా చెయ్యాలి. ఇది ఒక పెద్దిరెడ్డి లాంటి తరహాలో అక్కడ వైసీపీ వాళ్ళు చేసినప్పుడు మనం రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు చేయకూడదు అనుకున్నట్టున్నారు. అందుకు అనుగుణంగా జరుగుతున్నటువంటి అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా ప్రస్తుతం వైసీపీ బలిపశువు కావాల్సిందేనా ఇలాంటి విషయాల్లో? మీకు ఇంకేం లేదండి. నేను చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం, హైదరాబాద్కి పోయింది మనం ఈ దరిద్రాలు తట్టుకోలేకే. ఊళ్ళల్లో ఉంటే ఈ ఫ్యాక్షన్ గొడవల్లో తమ బిడ్డల్ని తీసుకెళ్లి కేసుల్లో పెడతంటే, లేదా ఇతర ఊళ్ళల్లో ఉన్నా సరే కేసులు పెడతారు. అక్కడ ఉండడో వాడు స్పాట్ లో ఎవడు పేరు చెప్తే అది రాసేయాల్సిందే. పవర్ లో ఉన్నోడికి, పవర్ లో ఉన్నోడి తరపున వాడు ఏ పేరు చెప్తే అది రాసేస్తారు. కొన్నిసార్లు అయితే బెంగళూరు, తమిళనాడు, విదేశాల్లో ఉన్న వాళ్ళ పేర్లు కూడా రాశారు. అలాంటి దరిద్రం ఉండేది ఫ్యాక్షన్ గొడవ వల్ల. అంటే ఇక వాళ్ళు ఆ కుటుంబం ఆ ఊళ్ళో ఉండటానికి భయపడాలి, లేదా పోలీస్ స్టేషన్ కోర్టుల చుట్టూ తిరగాలి. ప్రతిపక్షంలో ఉన్నవాడు అధికార పక్షంలో ఉన్నటువంటి వాడు చెలాయిస్తాడు. మళ్ళీ వీడు అధికారంలోకి రాగానే వాళ్ళు పారిపోవాలి ఊళ్ళోకి. ఈ దరిద్రాలు తట్టుకోలేకనే ఉద్యోగాలు, వ్యాపారాలు మన వాళ్ళందరూ హైదరాబాదు, చెన్నైయో, బెంగళూరులోనూ చేశారు.